సంక్రాంతి పండగకి సొంతూరుకు వెళుతున్నారా? హైదరాబాద్ విజయవాడ హైవేపై ప్రయాణం చేస్తున్నారా? అయితే జరభద్రం. ఇప్పటికే పలు చోట్ల ట్రాఫిక్ జామ్ తో వాహనాలు ముందుకు కదలడం లేదు. దీనికి తోడు ఈ ఉదయం నేషనల్ హైవేపై కట్టెల లోడ్ లారీ పల్టీ కొట్టింది. హైదరాబాద్ రహదారిపై అడ్డంగా పడింది. లారీలోని కట్టెలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. అబ్దుల్లాపూర్ పేట్ సమీపంలోని ఇనాంగూడ వద్ద ఈ ఘటన జరిగింది. నేషనల్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 6 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఇనాంగూడ నుండి ఔటర్ రింగ్ రోడ్డు వరకు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అతి కష్టం మీద అబ్దుల్లాపూర్ మెట్ దాటి ముందుకు వెళితే కోదాడ దగ్గర మీకు ఇబ్బంది రావచ్చు. బీ కేర్ఫుల్. హైదరాబాద్ విజయవాడ హైవేపై మంటలు రేగాయి. ఏపీ తెలంగాణ సరిహద్దులో మంటలు వస్తున్నాయి. కోదాడ మండలం కొమరబండ వద్ద డివైడర్ మధ్యలో ఎండుగడ్డి చెట్లు తగలబడుతూ ఉన్నాయి. హైవేపై ప్రయాణం ప్రమాదకరంగా మారింది. మంటల పక్క నుండే వాహనాలు ప్రమాదంగా వెళుతున్నాయి. సంక్రాంతి పండగకి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు బీ కేర్ఫుల్. ఎందుకంటే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఇవాళ పలు చోట్ల ట్రాఫిక్ జామ్లు ఏర్పడ్డాయంటే మొత్తంగా కూడా సొంతూరుకు వెళుతుంటారు. ఆ నేపథ్యంలో కూడా భారీగా టోల్ గేట్స్ వద్ద కూడా ఈ జామ్ అనేది ఉంటుంది. బట్ ఇవాళ నేషనల్ హైవేపై కట్టెలలో లోడ్తో వెళ్తున్న ఒక లారీ కూడా అడ్డంగా పడిపోయింది. సో మొత్తం ఆ కట్టెలు చెల్లాచెదురుగా కూడా పడిపోయిన దృశ్యాలు మనకి లెఫ్ట్ సైడ్ బాక్స్ లో కనిపిస్తుంది. అండ్ స్క్రీన్ పైన చూపిస్తున్నాం. అలాగే రైట్ సైడ్ కూడా చూస్తున్నాం మనం. సో కోదాడ దగ్గర మనం అబ్జర్వ్ చేస్తే అక్కడ పచ్చ ఎండుగడ్డి మొత్తంగా కూడా అక్కడ ఎండుగడ్డి కలిసి మంటలు చెలరేగాయి. వాహనాలు కూడా ఒకవైపు పాస్ అవుతూనే ఉన్నాయి. లారీలన్నీ కూడా వెడుతున్నాయి. మంటలు ఒకవైపు కూడా కాలుతున్న దృశ్యాలు మనకి రైట్ సైడ్ బాక్స్ లో కనిపిస్తున్నాయి. సో హైవే మీద ప్రయాణం చాలా ప్రమాదకరం అంటున్నారు. సో చాలా కేర్ఫుల్ గా కూడా ప్రయాణం చేయాలి. ఒకవైపు లెఫ్ట్ సైడ్ లో కట్టెలన్నీ కూడా మొత్తం అధికారులు అక్కడ క్రేన్ తో తీస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ రైట్ సైడ్ చూస్తే మాత్రానికి మంటలు చెలరేగినట్టుగా కనిపిస్తున్నాయి. సో ఆ మంటల పక్క నుంచే కూడా ప్రయాణం అక్కడ అందరూ కూడా చేస్తున్న పరిస్థితి. హైదరాబాద్ విజయవాడ హైవేపై కూడా ఆటంకాలు ప్రమాదకరంగా కూడా ప్రయాణాలు మారుతున్న పరిస్థితి. లెఫ్ట్ సైడ్ బాక్స్ లో మనం చూస్తున్నాం. ఒక కర్రలతో వెడుతున్న లారీ లోడ్ పడిపోయింది. ఈ నేపథ్యంలో అక్కడ మొత్తంగా కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మొత్తం ఆ కర్రలను తొలగిస్తున్న దృశ్యాలు మనం లెఫ్ట్ సైడ్ బాక్స్ లో చూస్తున్నాం. రైట్ సైడ్ అయితే మాత్రం కోదాడ దగ్గర ఏపీ తెలంగాణ సరిహద్దులో కూడా మంటలు వ్యాపించినట్టుగా తెలుస్తోంది. సో డివైడర్ మధ్యలో ఎండుగడ్డి చెట్లు రెండింటికి కూడా మంటలు అంటుకొని కూడా అక్కడ మంటలు చెలరేగిన దృశ్యాలు మనకి రైట్ సైడ్ బాక్స్ లో కనిపిస్తున్నాయి. ఆ నేపథ్యంలో అక్కడ మొత్తం కూడా వెహికల్స్ అన్ని కూడా పాస్ అవుతున్నాయి. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్. హిమబిందు, ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవే పైనే భోగి మంటలు వేయాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. ఎందుకంటే గత 4 రోజుల నుంచి చూస్తూ ఉన్నాం హైదరాబాద్ విజయవాడ హైవేపై వాహనాల రద్దీ ఉన్నటువంటి నేపథ్యంలో వాహనదారులు ప్రయాణికులైతే నరక యాతన పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇటు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లాలంటే సుమారు 6 గంటల సమయం పడతా ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం 8 నుంచి 9 గంటల సమయం పడతా ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఒక టోల్ గేట్ అంటే హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లాలంటే 3 టోల్ ప్లాజాలు దాటుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఒక్కో టోల్ గేట్ దాటాలంటే మినిమం అరగంట సమయం పడతా ఉంది. ఇక టోల్ గేట్ల వద్ద రద్దీ ఆ విధంగా ఉంటే ఇటు చౌటుప్పల్ కావచ్చు, ఇటు చిట్యాల మండలం పెద్ద కాపర్తి, అదేవిధంగా చిట్యాల టౌన్ తో పాటు ఎక్కడైతే బ్లాక్ స్పాట్స్ వద్ద ఫ్లైఓవర్ల నిర్మాణం జరుగుతుందో ఆ ప్రాంతాల వద్ద ఇరుకు రోడ్లు ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ కూడా ట్రాఫిక్ రద్దీ అయితే పెరుగుతా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇన్ని అవాంతరాలు దాటుకొని వెళ్తున్నటువంటి వాహనదారులకు అక్కడక్కడ రోడ్డు ప్రమాదాలు కూడా కష్టాలకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కొద్దిసేపటి క్రితం ఇటు అబ్దుల్లాపూర్ మెట్ మండలం ఇనాంగూడ వద్ద ఒక కట్టెల లోడ్తో వెళ్తున్నటువంటి లారీ
పల్టీ కొట్టింది. దీంతో లారీ అడ్డంగా పడడంతో పాటు ఆ లారీలో ఉన్నటువంటి కట్టెలు మొత్తం కూడా జాతీయ రహదారిపై పడ్డటువంటి పరిస్థితి అయితే ఉంది. దాంతో ఇనాంగూడ నుంచి దాదాపు 6-7 కిలోమీటర్లు అంటే ఔటర్ రింగ్ రోడ్ వరకు కూడా వాహనాలు బారు తీరినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో ఆ ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు కూడా పోలీసులకు తలకు మించిన భారంగా మారింది. హైవే పై ఉన్నటువంటి కట్టెలను మొత్తం కూడా జేసీబీతోని పక్కకు తొలగించి అక్కడ ట్రాఫిక్ అయితే ఇప్పుడిప్పుడే క్లియర్ చేశారు. ఇక ఏపీ తెలంగాణ రాష్ట్ర సరిహద్దులోని కోదాడ మండలం కుమరబండ వద్ద అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. డివైడర్ మధ్యలో ఉన్నటువంటి ఎండుగడ్డి మొత్తం కూడా కాలుకుంటూ ఆ చెట్లకు కూడా మంటలకు పాకినటువంటి పరిస్థితి అయితే ఉంది. అటుగా వెళ్లేటువంటి వాహనదారులు సిగరెట్ గాని బీడీ గాని ముట్టించి ఆ పక్కకు వేసిన డివైడర్ వేసినటువంటి నేపథ్యంలో అక్కడ ఎండుగా గడ్డి ఉండడం, గడ్డి మీద ఆ నిప్పు చెలరేగి కూడా మంటలు కూడా చెలరేగుతూ కూడా అక్కడ చెట్లకు మొత్తం పాకుకుంటూ కూడా డివైడర్ మధ్యలో నుంచి కూడా మంటలు చెలరేగుతున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా అక్కడ ఒక ప్రయాణం ప్రమాదకరంగా మారింది. దీంతో ఆ స్థానికులు ఫైర్ ఇంజిన్ కు సమాచారం ఇచ్చారు. ఫైర్ ఇంజిన్ చేరుకునే లోపు కూడా మంటలు అధికమవుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే అక్కడ మంటలను ఫైర్ ఇంజిన్ సిబ్బంది అయితే అదుపులోకి తీస్తున్నటువంటి ఆ పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే ఆ మంటల పక్కనే కూడా వాహనాలు కూడా వెళ్తా ఉన్నటువంటి ఆ పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. మొత్తానికైతే ఇటు హైదరాబాద్ నుంచి ఇటు విజయవాడ వెళ్లేంత వరకు కూడా తరచూ ఇలాంటి అవాంతరాలు కూడా ఇటు వాహనదారులకు ఎదురవుతున్నటువంటి నేపథ్యంలో ఇక పరిస్థితి ఈ విధంగా ఉంటే ఈ హైవే మీద అంటే హైదరాబాద్ టు విజయవాడ హైవే పైనే భోగి మంటలు వేయాల్సినటువంటి దుస్థితి రావచ్చు అనేటువంటి అభిప్రాయాన్ని కూడా ఇటు వాహనదారులు వ్యక్తం చేస్తా ఉన్నారు. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. హైదరాబాద్ విజయవాడ హైవే పై వెళ్లే వాళ్ళకి కూడా ఆటంకాలు ఎదురవుతున్నాయి. సొంతూళ్లకు హైదరాబాద్ విడిచి విజయవాడకు వెళ్లే ప్రయాణికులకు ఇది ఒక అలర్ట్. మామూలుగానే టోల్ ప్లాజాల వద్ద చాలా వరకు కూడా సమయం ఈ టైంలో, బట్ ఈ నేపథ్యంలో కూడా మార్నింగ్ టైంలో అక్కడ కర్రలతో పెడుతున్న ఒక లారీ లోడ్ అయితే మొత్తం రహదారిపై పడిపోయింది. ఇప్పటికే జేసీబీతో అధికారులు అతి కష్టం మీద అక్కడ ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్న పరిస్థితి లెఫ్ట్ సైడ్ బాక్స్ లో మనం చూస్తున్నాం. అలాగే రైట్ సైడ్ వైపు కూడా కోదాడ మండలం కొమరబండ వద్ద కూడా అక్కడ ఉన్న ఎండుగడ్డి మొత్తం అంతా కూడా కాలిపోయిన పరిస్థితి. ఆ ఎండుగడ్డి ఇక్కడ కాలుతూ కూడా అక్కడ పచ్చని చెట్లు కూడా చెట్లకు వ్యాపించి అక్కడ తగలబడుతున్న దృశ్యాలు మనకు లెఫ్ట్ సైడ్ బాక్స్ లో కనిపిస్తుంది. ఇప్పటికే ఫైర్ ఇంజిన్ కి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఫైర్ ఇంజిన్ వచ్చి ఆ మంటలు అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆ మంటల్లోనే కూడా హైవే పైన అక్కడ మొత్తంగా కూడా క్రాస్ అవుతున్న దృశ్యాలు, బస్సులు లారీస్ అన్ని కూడా పెడుతున్న దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. రైట్ సైడ్ బాక్స్ లో అది చూస్తున్నాం. సో లెఫ్ట్ సైడ్ బాక్స్ లో రోడ్డుపై కట్టలు పడుతున్న దృశ్యాలు, రైట్ సైడ్ బాక్స్ లో డివైడర్ కి దగ్గరలో కూడా మంటలు పూర్తిగా కూడా వ్యాపించి అక్కడ చెట్లు కాలిపోతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం.